అవార్డు గ్రహీతలు, దాతలు, చిన్ననాటి మిత్రుడైన ఆచార్య రజనీశ్రీ గారి యొక్క పేరు మీద నేను అవార్డు తీసుకోవడం అది ఎవరిదో కాదు, నా అన్నయ్య పేరు మీద నాకే ఒక తమ్ముడికి ఆ అవార్డు ఇచ్చినట్టుగా నేను భావిస్తాను. శ్యామ్ ప్రసాద్ గారు తన స్కూల్ ఎడ్యుకేషన్లో ఉన్నప్పుడు నేను హుస్నాబాద్ ఉద్యోగరీత్యా వెళ్ళాను. అంతకుముందే మా అన్నగారైన రజనీశ్రీ గారు నాకు చాలా సుపరిచితులు. వారు నేను ఇద్దరము ఒక గురు శిష్యులము. నటరాజ రామకృష్ణ గారి దగ్గర నాట్యం నేర్చుతున్నప్పటి నుంచి ఈ కళను మనము కేవలం వినోదం కోసం కాదు, సమాజ సేవ కోసం ఏదైనా చెయ్యాలి అనే సంకల్పంతో మా గురువుగారు నాకు అడిగినప్పుడు నేను, మా మిత్రుడు, నా అన్నయ్య సమానులు రజనీశ్రీ గారు ఇద్దరం కలిసి ఏమి చేద్దామని అనుకున్నాం. మన తెలంగాణలో, ఆంధ్రాలో మరుగున పడిపోయిన ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ఆ ఆలయాలలో ఒకరోజు కూడా పూజకు నోచుకోలేకపోతున్నవి. అలాంటి ఆలయాలను తీసుకొని మేము చేస్తున్న నాట్య ప్రక్రియ, ఆ సంప్రదాయము దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఆలయాలలో నర్తించబడిన ఆలయ సంప్రదాయపు నాట్యం అది. ఆ నాట్యానికి నానా రకాలుగా పేర్లున్న ఒక గ్రంథంగా రచన చేసి మా గురువుగారైన డాక్టర్ నటరాజరామకృష్ణ గారు ఆంధ్రుల, అంటే అప్పుడు రాష్ట్రం విడిపోలేదు కనుక ఆంధ్రుల ప్రాచీన ఆలయ సంప్రదాయపు ఆంధ్రనాట్యం అనే నామకరణ చేసి మా అందరితో ఈ తెలంగాణ ప్రాంతంలో అత్యధికంగా ఆ ఆంధ్రనాట్యాన్ని ప్రాచుర్యం చేస్తున్న రోజుల్లో అప్పుడు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో అసలు శాస్త్రీయ నృత్యాలే తెలియదు. ఆ సమయంలో మన కరీంనగర్ మానేరు నది తీరములో ఊర్వశి కళాస్రవంతిని స్థాపించి పొన్నం రవిచంద్ర గారు అధ్యక్షన ఇక్కడ ఇందిరాభవన్ అనే మంకమ తోటలో ఉండేది. అప్పుడు కలెక్టర్ గారు శర్మ గారు ఉండేది, పరమహంస గారు ఉండేది. వారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మేము ఈ ఆంధ్రనాట్యాన్ని ప్రారంభించి నిజామాబాద్, తెలంగాణలో అత్యధికంగా అన్ని జిల్లాలలో అప్పుడు మనకు శాస్త్రీయ నృత్యాలు చాలా తక్కువ తెలిసేవి. కూచిపూడి అనేది ఆంధ్రాలో ఎక్కువ ఉండేది, కానీ మన దగ్గర నాట్య శాస్త్రంలో ప్రావీణ్యతులు ఎవరు లేకపోయేది. అలాంటి దాన్ని మన తెలంగాణకు పరిచయం చేసి ఆంధ్రుల ప్రాచీన నృత్యమే కావచ్చు, అది ఆంధ్రులది కాదు, మన కాకతీయుల నాట్యం త్రికుటాలయాలను నర్తించబడిన ఆలయ సంప్రదాయం ఇప్పటికీ మన సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా పక్కనే ఉన్న కట్కూర్ గ్రామంలో ఒక త్రికుట ఆలయం ఉండేది. అక్కడ పూర్తిగా మరుగున పడిపోయి అది దేనికి పనికిరాని స్థితిలో ఉన్న ఆ ఆలయాన్ని నేను వెళ్ళి అక్కడ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. నేను అప్పుడు మా గురువుగారు ఒకే ఒక కోరిక కోరారు, నీవు నాకు ఒక కానుక ఇవ్వాలంటే. ఏమిటి మాస్టర్ గారు అంటే, ఇది ఆలయ సంప్రదాయము, ఆలయాలలో నీ ప్రదర్శనలతో ఆలయాలను మళ్ళీ పూజలు అందుకునేలాగా చేయాలి. అది 101 ఆలయాలలో ఒక నృత్య యజ్ఞాన్ని చేయమన్నారు నన్ను. మాస్టర్ గారు నా వల్ల కాదు అన్నాను, కానీ అప్పుడు ధైర్యంగా నేను ముందుకు వెళ్ళాను. దానికి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు కూడా దానికి సహకరించారు. నేను నడుం బిగించి ముందుకు నడవడానికి నా భుజం తట్టింది మా అన్నయ్య సమానులైన రజనీశ్రీ గారు. మేము ప్రతి ఊరూరు వెళ్ళి మరుగున పడిపోయిన ఆలయాలను ఎంపిక చేసి ఆ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులతోని కమిటీ వేయించి ఆ ఆలయాన్ని మళ్ళీ
రంగులు వేయించి ఆలయంలో శుభ్రం చేయించి ఆ రోజు ఉదయం పూజ చేయించి సాయంత్రం దీపారాధనలు చేయించి ఆ ఆలయం ప్రాంగణంలోనే నృత్య ప్రదర్శన చేస్తూ అలాంటి నృత్య ప్రదర్శనలు నేను మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో 101 ఆలయాల్లో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అలాంటి సమయంలో నాకు అండదండగా ఉండి నేను నృత్యయజ్ఞం పూర్తి చేయడానికి పూర్తి సహకారాన్ని అందించి నాతో పాటు తను కూడా శ్రమను అంది నేను నాట్యం చేస్తే తను వ్యాఖ్యానం చెప్పేవారు. మన పూర్వీకుల ఆలయం అంటే ఏమిటి, హైందవ సంస్కృతి అంటే ఏమిటి, మన నాట్యం అంటే ఏమిటి అని దాని వివరణంగా అందరికీ సామాన్య జనులకు అర్థమయ్యే భాషలో మా రజనీశ్రీ గారు అందరికీ ముందు వివరించి చెప్పేవారు. ఆ తర్వాత నేను కుంభహారతితో ఆలయ సంప్రదాయ నృత్యాలను చేసేవాడిని. అలాంటి నృత్య ప్రదర్శనలు ఇస్తూ నేను దేశ విదేశాల్లో నేను అప్పుడు ప్రదర్శనలు ఇస్తున్నప్పుడే నా యొక్క ఆ ప్రదర్శనల గురించి రాసిన పత్రికలను చూసి అప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు స్వయంగా నాకు ఒక లేఖ రాశారు. ఈ ఆధ్యాత్మికానికి సంబంధించిన ఆలయ సంప్రదాయము ఆలయాల గురించి నీవు నృత్య ప్రదర్శన చేస్తున్నందుకు నీకు అభినందనలు అని చెప్పేసి తను ఒక లేఖ రాసి ఎర్ర పెన్నుతో సంతకం పెట్టిన ఆ యొక్క లేఖ నా దగ్గర ఇప్పటికీ ఉంది, తన లెటర్ ప్యాడ్ మీద. అలాగే అప్పుడున్న ప్రధానమంత్రి స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఆ పత్రికలను చూసి నేను చేస్తున్న దాన్ని ఒక గిరిజన కుటుంబంలో ఒక బంజారా తెగ నుండి ఇలాంటి నాట్యాన్ని ఆలయాన్ని ఈ ఆలయ అభివృద్ధిని ఈ యొక్క కళను ప్రచారం చేయడానికి ముందుకు వస్తున్నావు కనుక యు ఆర్ ద ఓన్లీ ఆర్టిస్ట్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ ఇండియా ఇన్ బంజారా కమ్యూనిటీ అని ఒక టైటిల్తో లేఖ రాసి పంపించారు. ఆ రాజీవ్ గాంధీ గారు ఎప్పుడైతే నాకు లేఖ రాశారో వెనువెంటనే నాకు అప్పుడున్న రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ గారి సమక్షంలో రాష్ట్రపతి భవన్లో శ్రీ రాజీవ్ గాంధీ గారు నాకు ఆ యొక్క ప్రదర్శనలకు కూడా అవకాశం కల్పించారు. అప్పుడే నేను వారి యొక్క గృహంలో రాజీవ్ గాంధీ గారి యొక్క గృహంలో నా యొక్క నృత్య ప్రదర్శనలు ఇచ్చి వారి మన్ననలు పొందాను. తదంతరం కూడా రాజీవ్ గాంధీ గారి ట్రస్ట్ ద్వారా శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క చైర్మన్షిప్లో వారి యొక్క ఆధ్వర్యంలో కూడా నేను ఈ నృత్య ప్రదర్శనలు